నమస్తే అండి. బేసిక్గా ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అయితే మరి రెడ్ వైన్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా? మద్యం ఆరోగ్యానికి హానికరమే, కానీ ఒక గ్లాసు రెడ్ వైన్ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య మరియు బ్యూటీ బెనిఫిట్స్ అయితే ఉంటాయట. రెడ్ వైన్లో ఎలాజిక్ యాసిడ్ కొవ్వు కణాల వృద్ధి రేటుని తగ్గిస్తుంది అనమాట. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ రిస్క్ కూడా తగ్గుతుందట. అలా అని చెప్పేసి పేపాలు తాగకూడదు, ఏదో చిన్న గ్లాస్ అనమాట. దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్, నష్టాలు కూడా ఉంటాయి. ఆ విషయాన్ని కూడా గమనించండి. గుండె ఆరోగ్యం, రెడ్ వైన్లో టానిన్లు ఉంటాయి. ఇవి గుండె సమస్యలు వచ్చే అవకాశం తగ్గిస్తాయి. రక్తనాళాలు తెరుచుకొని రక్త సరఫరా మెరుగవుతుంది అనమాట. అలాగే ముఖ కండరాలు వదులుగా అవుతాయి, ముఖ ఆరోగ్యంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొంతమందికి దీన్ని జ్యూస్ స్థానంలో కూడా తీసుకుంటారు అనమాట. అలాగే నిద్రలేమితో బాధపడే వారికి రాత్రిపూట ఒక చిన్న గ్లాస్ రెడ్ వైన్ తాగడం వల్ల హాయిగా అయితే నిద్రపడుతుంది అనమాట. అలాగే కొవ్వు తగ్గుతుందట. ఎలాజిక్ యాసిడ్ కొవ్వు కణాల పెరుగుదలను తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ జాగ్రత్తగా అధికంగా తీసుకుంటే అన్ని లాభాలు పోయి నష్టాలు మాత్రమే మిగులుతాయి. రెడ్ వైన్ వల్ల వచ్చే నష్టాలు: అలర్జీ. 10% మంది వైన్కు అలర్జీ రిస్క్ కలిగి ఉంటారట. ఆస్తమా ఉన్న వారికి అలర్జీ రిస్క్ ఎక్కువగా ఉంటుందట. ఎక్కువగా మద్యపానం అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. గర్భిణీలు, పాలిస్తున్న తల్లులు రెడ్ వైన్ తాగకూడదట. గౌట్ ఉన్నవారికి మద్యపానం, అంటే గౌట్ అంటే ఆర్థరైటిస్ ఉన్నవారికి మద్యపానం అనారోగ్యకరం. ఎక్కువ మద్యపానం కాలేయానికి హానికరం. మద్యం ఎక్కువగా క్యాలరీలు కలిగి ఉంటుంది, బరువు పెరుగుతారు. అధిక మద్యపానం కడుపు, గొంతు, కాలేయం, బ్రెస్ట్, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ క్యాన్సర్ రిస్క్ పెంచుతుంది. రెడ్ వైన్ తక్కువ పరిణామాలు తీసుకుంటే ఆరోగ్యానికి, అందానికి కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. కానీ అధిక మద్యపానం తీసుకుంటే మాత్రం ఇవన్నీ పోయి మొత్తం కొట్టేసిద్ది అనమాట. కాబట్టి ఏదైనా తక్కువగా తీసుకుంటే రిస్క్ ఉండదు, ఎక్కువగా తీసుకుంటే అన్ని అనర్థాలు అనేది వార్త యొక్క సారాంశం.